ముందుగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాయలసీమ అసెంబ్లీ సీట్ల పంచాయతీ సీఎం చంద్రబాబు వద్దకు చేరింది. అసంతృప్త జ్వాలలు రగలకుండా సీట్లు సర్దుబాటు చేసే పనిలో పడ్డారు చంద్రబాబు. ఈ నేపథ్యంలో కడప జిల్లా నేతలతో అధినేత చర్చలు జరుపుతున్నారు. మైదుకూరు సీటు కోసం టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి పోటీ పడుతున్నారు. ఇక మైదుకూరు టికెట్ తనదేనని, ఇప్పటికే సీటుపై చంద్రబాబు హామీ ఇచ్చారని పుట్టా సుధాకర్ యాదవ్ చెప్తున్నారు. డిఎల్ టీడీపీలో చేరే అవకాశం లేదని స్పష్టం చేశారు. కడప జిల్లా నేతలతో సమావేశం ముగిసిన అనంతరం కర్నూలు జిల్లా నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. కర్నూలు సీటు తనకే కేటాయించాలంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి సీఎం చంద్రబాబును కోరారు. సీఎంను ఆయన నివాసంలో కలిసి సీటుపై చర్చించారు. మరోవైపు కర్నూలు సీటు కోసం ఎంపీ టీజీ వెంకటేష్ తనయుడు టీజీ భరత్ కూడా పోటీ పడుతున్నారు. ఎస్వి మోహన్ రెడ్డి టీడీపీలో చేరిన నాటి నుంచి టీజీ వర్గంతో పసగడం లేదు. ఈ నేపథ్యంలో కర్నూలు టికెట్ కోసం ఇద్దరి మధ్య కూడా పోటీ నెలకొంది. ఇక కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కూడా టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 28న సీఎం చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ కండువా కప్పుకోనున్నారు. ఇప్పుడు రాజకీయంలో కంటిన్యూ ఉంటాం, రాజకీయ గురించి సమస్య లేదు. అదేమో సార్తో మాట్లాడతాం. ఇప్పుడు వస్తాం కదా, రాజకీయంలో ఉంటాము, ఎమ్మెల్యేగా పోటీ చేయడం వేరు వేరు కదా. ఎమ్మెల్యేగా చేస్తారా? ఇప్పుడు సార్ దగ్గర డిస్కస్ చేస్తాము. టికెట్ గురించి ఆలోచించే అవసరం లేదు, దాంట్లో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మా కార్యకర్త హ్యాపీగా ఉండరు, దాని గురించి కొద్దిగా అనుమానం పడాల్సిన అవసరం లేదు. మైదుకూరులో మీరే పోటీ చేస్తారు. సార్ దగ్గర మాట్లాడతాము, సార్ దగ్గర డిస్కస్ చేస్తే మళ్ళీ క్లియర్ చెప్తారు. అంటే మీరు చేయడానికి సిద్ధంగా ఉన్నారు మైదుకూరులో అయితే మీరు? ఇప్పటికే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అడిగిన 3 ప్రతిపాదనలకు చంద్రబాబు ఓకే చెప్పారు. కీలకమైన తుంగభద్ర దిగువ కాలువ నుంచి 72 కిలోమీటర్ల నుంచి 185 కిలోమీటర్ల వరకు పైప్లైన్ నిర్మాణం కోసం 1300 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది. కర్నూలుకు దీని ద్వారా జిల్లాలో 1,50,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ప్రతిపాదనల ఆమోదంలో వేదవతి ప్రాజెక్టుకు 1900 కోట్లు, తుంగభద్ర దిగువ కాలువ ద్వారా పైప్లైన్ కోసం 1300 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. గుండ్రేవుల ప్రాజెక్టు కోసం రేపటిలోగా జీవో జారీ చేసే అవకాశం ఉంది. మరోవైపు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి సీటు కోసం మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు సుధీర్ రెడ్డి, టీడీపీ నేత ఎస్వి నాయుడు పట్టుబడుతున్నారు. తన అనారోగ్యం దృష్ట్యా శ్రీకాళహస్తి సీట్ను సుధీర్కి ఇవ్వాలని బొజ్జల కోరుతున్నారు. అంటే వాళ్ళేమో చంద్రబాబు గారిని పోటీ చేయమంటారు, మీరేమో లోకేష్ గారిని పోటీ చేయమంటారు. అది వాళ్ళని ఎవరు మేము ఆహ్వానించాం, కానీ ఎవరు ఎక్కడ పోటీ చేయాలని నిర్ణయించాల్సిన బాస్ అంటే ఆ స్థాయిలో ఉండదు కదా, మేము ఆహ్వానించాం. అంటే ఈ రోజు ఏమన్నా ఫిర్యాదు చేస్తారా మీరు? ఇట్లా ఫిర్యాదులు చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ ఉందంటే 4 గంటలకు కలుస్తాం. మీటింగ్లో ఏం చెప్తారో ఆయన చెప్పిన దాన్ని ఫాలో అవుతాం, అంతకంటే ఉంది. అంటే మీకు గతంలోనే లోకేష్ గారు మీకు ప్రకటించారు కదా సిట్టింగ్ ఎమ్మెల్యే సీట్ అని చెప్పి, అదే అవన్నీ రోజు మాట్లాడతారు. అంటే మీ వేరే కూడా ఇంకా పోటీ ఉంది కదా? ఈరోజు మీటింగ్ పెట్టుకొని ప్రెస్కి నేనేం చెప్పినా రాజకీయ ఇక పూర్తి వివరాలు మా సెక్రటేరియట్ కరెస్పాండెంట్ ఎంపీ రావు అందిస్తారు. రావు, అభ్యర్థుల కసరత్తు మీద సీఎం చంద్రబాబు నాయుడు పూర్తిగా దృష్టి పెట్టారు. 2 రోజులుగా రాయలసీమ నేతలతోటి వరుసగా సమావేశాలు జరుపుతున్నారు. నిన్న మొన్న కూడా కడప, రాజంపేట పార్లమెంటు స్థానాల పరిధిలో అభ్యర్థుల ఎంపిక మీద సుదీర్ఘంగా చర్చించారు. మరొకసారి కడప జిల్లా నేతలతో ఇప్పుడే సీఎం భేటీ అయ్యారు. ప్రస్తుతం ఆ సమావేశం కొనసాగుతుంది. కడప జిల్లాలో 2 పార్లమెంట్ల స్థానాలకు, అలాగే కడప జిల్లాలో ఉన్నటువంటి మొత్తం అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఎవరెవరిని ఎంపిక చేయాలి అనే దాని మీద జిల్లా నేతలతోటి ముఖ్యమంత్రి చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే కడప ఎంపీ స్థానానికి పార్లమెంట్ సెగ్మెంట్ కి వచ్చేసి ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఆదినారాయణ రెడ్డిని కడప ఎంపీగా పోటీ చేయాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. మరోవైపు కడప జిల్లాలోనే రాజంపేట పార్లమెంటు స్థానానికి
ఎవరిని కూడా ప్రకటించలేదు. దీని మీద కూడా ఈ రోజు సాయంత్రానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలకు కూడా దాదాపుగా అభ్యర్థిని ఎంపిక పూర్తి చేసినట్లుగా మనకు తెలుస్తుంది. ఒక్క మైదుకూరు స్థానం తప్ప. మైదుకూరు విషయంలో మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి పార్టీలో చేరుతున్నారని చెప్పి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ రోజు ఉదయం సడన్ గా తెలుగుదేశం టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ సీఎం ను కలిసేందుకు వచ్చారు. మైదుకూరు స్థానం నాదే, డిఎల్ రవీంద్రారెడ్డి పార్టీలో చేరడం అని వస్తున్నది మాత్రం కేవలం పుకార్లే, ఆయన పార్టీలో చేరడం లేదు అని చెప్పి పుట్టా సుధాకర్ యాదవ్ కామెంట్ చేశారు. ఇప్పటికే నాకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, కాన్స్టిట్యున్సీలో నన్ను పనులు చేసుకోవాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి నాకు స్పష్టత ఇచ్చారు, కాబట్టి మైదుగూరు స్థానం నాదే అని చెప్పి సుధాకర్ యాదవ్ చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే డిఎల్ రవీంద్రారెడ్డి కూడా రేపు మాపు టీడీపీలో చేరుకున్నారు, ఆయనకి మైదుగూరు సీట్ కన్ఫర్మ్ అయిందని చెప్పి డిఎల్ వర్గీయులు చెప్తున్నారు. సో అటు డిఎల్ రవీంద్రారెడ్డి ఇటు పుట్టా సుధాకర్ యాదవ్ ఇద్దరు కూడా మైదుగూరు స్థానం నాదంటే నాది అని పోటీ పడుతున్నారు. ప్రస్తుతం కడప జిల్లా సమావేశం జరుగుతుంది కాబట్టి ఈ సమావేశంలో మైదుకూరు స్థానం ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. కడప జిల్లా ముగిసిన తర్వాత కర్నూలు జిల్లా నేతలతో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. కర్నూలు జిల్లాలో చాలా పంచాయతీలు ఉన్నాయి. ఒకటి కర్నూలు ఎంపీగా అంటే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి త్వరలోనే టీడీపీలో చేరుతున్నారు. ఈ నెల 28న కోడిమూరులో భారీ బహిరంగ సభ పెట్టి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఆయన పచ్చకండువా కప్పుకోనున్నారు. అయితే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ఇప్పటికీ కర్నూలు ఎంపీగా టికెట్ కన్ఫర్మ్ అయినప్పటికీ కూడా కోట్ల తన అనుచరులకు, తన సతీమణి సుజాతమ్మకు, అలాగే ఇంకొక అసెంబ్లీ సీట్, 2 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కోరుతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే సుజాతమ్మకు ఆలూరు సీటుకు సీఎం అంగీకారం తెలిపినట్టుగా తెలుస్తుంది. సో అయితే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చేరికతో కేఈ కృష్ణమూర్తి వర్గం కొంచెం అసంతృప్తిగా ఉంది. అంటే కలిసి పనిచేస్తామని పైకి చెప్తున్నప్పటికీ కూడా అసెంబ్లీ సీట్ల విషయంలో మాత్రం వీరిద్దరిని కూడా కొద్దిగా భేదాభిప్రాయాలు ఉన్నాయి. వారిద్దరు కూడా కేఈ కృష్ణమూర్తి కూడా ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు. సాయంత్రం సీఎం వద్ద జరిగే సమావేశానికి కేఈ కృష్ణమూర్తి కూడా హాజరవుతున్నారు. కాబట్టి కేఈ వర్గానికి ఏ సీట్లు ఇస్తున్నారు, కోట్ల వర్గానికి ఏమేమి సీట్లు ఇస్తున్నారు అనే దాని మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదే సమయంలో ప్రస్తుతం కర్నూలు సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి బుట్టారి ఎన్నిక, ఆమెను ఎక్కడ అడ్జస్ట్ చేస్తారన్న దాని మీద కొంచెం స్పష్టత రావాల్సి ఉంది. పాణ్యం అసెంబ్లీ స్థానానికి బుట్టారి ఎన్నికను ఎంపిక చేస్తారని అనుకుంటున్నప్పటికీ కూడా దాని మీద కూడా ఇంకా పూర్తి స్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది. అలాగే కర్నూలు జిల్లాలో కర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎస్వి మోహన్ రెడ్డి మరొక మారు తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని ఎస్వి మోహన్ రెడ్డి కోరుతున్నారు. అయితే కర్నూలు స్థానాన్ని తన కుమారుడు భరత్కి ఇవ్వాలని చెప్పి ఎంపీ టీజీ వెంకటేష్ అధిష్టానం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. మరి కర్నూలు టీజీ వెంకటేష్ కొడుకు భరత్కి ఇస్తారా లేదా ఎస్వి మోహన్ రెడ్డికే సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ఆయనకి ఇస్తారా అనే దాని మీద కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కర్నూలు, కడప ఈ 2 జిల్లాల్లో కూడా దాదాపుగా అభ్యర్థిని ఎంపిక ఈ సాయంత్రం కల్లా పూర్తయ్యే అవకాశం ఉంది. అలాగే చిత్తూరు జిల్లాకు సంబంధించి కూడా కొద్దిగా ఇప్పుడిప్పుడే కొంతమంది వచ్చి కూడా తమకు ఆశావాహులు వచ్చి సీట్లు అడుగుతున్నారు. చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి బద్దల గోపాలకృష్ణారెడ్డి శ్రీకాళహస్తి అసెంబ్లీ స్థానం నుంచి ఉన్నారు. ఆయనకు ఆరోగ్యం బాగోలేనందున ఆయన కొడుకు సుధీర్కి టికెట్ ఇవ్వాలని చెప్పి ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రిని కలిసి ఆయన అడిగారు. అయితే దాని మీద ఇంకా స్పష్టత ఇవ్వలేదు. టీడీపీ సీనియర్ నేత ఎస్వి నాయుడు కూడా శ్రీకాళహస్తి సీటు అడుగుతున్నారు. కాబట్టి వీరిద్దరిలో సుధీర్కి ఇస్తారా, ఎస్వి నాయుడుకి ఇస్తారా అనేది అయితే అది రేపు క్లారిటీ వచ్చే అవకాశం. ఈ రోజు అయితే కర్నూలు, కడప జిల్లాల పంచాయతీలు మొత్తం పూర్తిగానే ఉన్నాయి. అభ్యర్థుల ఎంపిక మీద ఈ రోజు సాయంత్రానికల్లా పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే రావు, మనం గత 2-3 రోజులుగా చూస్తున్నాము వైసీపీలోకి టీడీపీ నుంచి వెళుతున్నటువంటి నాయకుల సంఖ్య పెరిగింది. కొంతమంది ఆల్రెడీ ఎమ్మెల్యేలు, ఎంపీస్ కూడా జాయిన్ అవడం మనం చూసాం. ఈ పరిస్థితుల్లో కడప, కర్నూలు టీడీపీకి చాలా కీలకమైనవి. అక్కడ వైసీపీ చాలా బలంగా ఉన్న పరిస్థితుల్లో ఎప్పుడైతే కొత్త నాయకుల్ని వేరే పార్టీల నుంచి తీసుకుంటున్నప్పుడు జరిగేటటువంటి ఫ్లక్చుయేషన్స్ కానీ ఆ అడ్జస్ట్మెంట్స్లో భాగంగా మళ్ళీ ఏమన్నా టీడీపీ నుంచి వైసీపీ బాట పట్టే అవకాశం ఏమన్నా, చేరికలు ఏమైనా పెరిగే అవకాశం ఉంది ఈ 2 జిల్లాల నుంచి పర్టికులర్గా? అంటే ఇప్పటి వరకు మనకున్న సమాచారం ప్రకారం అయితే కడప, కర్నూలు జిల్లాల కడపలో ఎలాగో డిఎల్ రవీంద్రారెడ్డి ఆయన కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వస్తున్నారు. కాకపోతే పుట్టా సుధాకర్ యాదవ్ మంత్రి యనమల రామకృష్ణుడికి దగ్గర బంధువు కాబట్టి యనమల రామకృష్ణుడు కూడా సుధాకర్ యాదవ్ సీట్ ఇవ్వాలని చంద్రబాబు మీద ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఒకవేళ సీట్ రాకపోయినప్పటికీ కూడా డిఎల్ అలాగే కాంగ్రెస్ లో ఉన్నారు, మరి ఆయన వైసీపీలోకి వెళ్తారని మనం చెప్పుకోవడం అవసరం లేదు. పుట్టా సుధాకర్ యాదవ్ మాత్రం ఖచ్చితంగా పార్టీలోనే కొనసాగుతారు. ఇక కర్నూలు జిల్లా విషయానికి వస్తే ఒక కర్నూలు సీటు తన కుమారుడికి ఇవ్వాలని టీజీ వెంకటేష్ అడుగుతున్నారు. ఒకవేళ తన కుమారుడు భరత్ కు సీట్ ఇవ్వకపోతే మాత్రం ఆయన ఖచ్చితంగా కర్నూలు నుంచి వైసీపీలోకి వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఇంతవరకు కూడా వైసీపీలోకి వెళ్తాను అని చెప్పి మాత్రం ఎవరు కూడా స్పష్టం చేయడం లేదు. సీట్లు ఇక్కడ తెలుగుదేశంలో సీటు లేదు అని ఖచ్చితమైనటువంటి స్పష్టత వచ్చిన తర్వాత ఏదైనా పార్టీలు మారుతారా లేదా అనే దాని మీద స్పష్టత వచ్చే అవకాశం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రావు.